అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య. చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్య, చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్య. కోర్కెలు తీర్చే వాడయ్యా కోదండ రామయ్య, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య. తెల్లవారితే చక్రవర్తివై రాజ్యము నీలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదలి అడవులకే గెనయ్యా. మహిళ జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ, అలిని రక్కసు అపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా. సాకలి నిందకు సత్యము చాటగా కులసతినే విడనాడెనయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా, నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం, భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో, సీతారాముల జలకములాడిన శేషతీర్థమదిగో. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య. చేయూతనిచ్చే వాడయ్యా ఆ సీతారామయ్య, కోర్కెలు తీర్చే వాడయ్యా కోదండ రామయ్య. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య.